స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైన దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని అడుగుతున్నాను. మరి నిన్నటి దినం చాలా మటుకు బాగుంది వాతావరణం. మరి ప్రభు చిత్తమైతే నేటి దినం కూడా బాగుండాలని ప్రార్థన చేయండి. ప్రతిదినం ఈ విధంగా మరి వాతావరణంలో మార్పు వచ్చి చల్లదనం రావాలని మీరు అందరూ ప్రార్థన చేయాలని మరి కోరుతూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. అవును కదా, నిజమే కదా. మరి దినాల పరిస్థితులు చాలా మరి భయంకరమైన స్థితిలో ఉన్నాయి. ఎలా అంటే మరి ఉద్రేకం లేదా దేవుని ఉగ్రత కావచ్చు, అలాగే ప్రమాదాలు కావచ్చు, మరి ప్రాణం మీదకి ప్రాణాపాయ స్థితులు కావచ్చు, ఏ విధము చేతనైనా సరే మరి రావడానికి ఆస్కారం ఉంది గనక యుద్ధాలు జరిగే సమయము, మరి రకరకాలైన పరిస్థితులు, మరి అన్యోన్య సహవాసము లేక బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారికి కావచ్చు, మనుషులకే మరి పొసగని దినాల్లో మనం ఉన్నాం గనక శోధన ఎటువైపు నుంచి వస్తుందో మనకు తెలియదు గనక ఆ శోధనలో ప్రవేశించకుండా ఉండాలనంటే మనం ఏం చేయాలట? మొదటగా ప్రార్థన చేయాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అట్టి ప్రార్థన యోధులముగా, మరి అట్టి ప్రార్థన మరి చేసి ఆ శోధనను తప్పించుకునే వారముగా, మరి ప్రభువైన యేసు క్రీస్తు ఆజ్ఞకు లోబడిన వారముగా, దేవుడిచ్చే మరి శోధన కీడుకు బదులుగా మేలు పొందు వారముగా దేవుడు మనల్ని వాడుకోవాలని కోరుకుంటున్నాడు గనక ప్రతి ఒక్కరూ మెలకువగలిగి నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బంధువుల కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం, నీ దేశం కోసం, నీ రాష్ట్రం కోసం, అలాగే నీ రాబోయే తరాల కోసం నువ్వు ప్రార్థన చేయవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ మెలకు కలిగి, అంటే మరి నిద్ర మానేసి కాదు కానీ ఇక్కడ దేవుడు చెప్పేది ప్రార్థనలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో నువ్వు మెలకు కలిగి జీవించడం, నడుచుకోవడమే మరి ప్రార్థన చేయటం కనుక ప్రతి ఒక్కరూ మెలకు కలిగి మరి జీవించాలని మరి తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నాయన ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో నా ప్రభా వాగ్దానం నెరవేర్చండి. ప్రతి ఒక్కరిని శోధన నుంచి తప్పించండి. ప్రతి ఒక్కరు శోధన నుంచి తప్పించుకోవడానికి ప్రార్థనలో గడపడానికి కృపను అనుగ్రహించండి. అలాగే ప్రభా ఎవరైనా రోగులు ఉంటే స్వస్థపరచమని ప్రభా, అలాగే తండ్రి రకరకాల ప్రభా రోడ్ల వారు కావచ్చు, అనాథ శరణాలయాల్లో కావచ్చు, నా తండ్రి ప్రభా నాయన అనేక రకాలుగా ప్రజలు పడి ఉంటా ఉన్నారు. వారందరినీ కూడా మీరు కరుణించండి, కాపాడండి ప్రభా. నేను ఈ విడవబడ్డ ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి వృద్ధులు ఉన్నారు, చండి బిడ్డలు ఉన్నారు ప్రభా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నీ చిత్తం ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని, గ్రామాన్ని, రాష్ట్రం, దేశాన్ని కాపాడమని, యుద్ధాలు జరగడానికి కాపుదలు ఉంచమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిగిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ మరి దర్శించిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.